ఏ విషయం చర్చిస్తున్నారు? ఏం లేదు, మహేశ్వర సూత్రాలు దీంట్లో పెట్టాను. అంటే అష్టాధ్యాయిలో వాళ్ళది ఆ బుక్లో పెట్టాను, వినపడుతుందేమో అని. వాళ్ళకి వినపడలేదన్నారు. వినపడుతుంది. అందులో ప్రొనౌన్సియేషన్ కూడా ఉంది. అష్టాధ్యాయ యాప్లో మీకు తెలిసే ఉంటుంది. అది పెట్టాను, వింటారేమో మా వారు. అయితే వాళ్ళకి వినపడలేదన్నారు. అంటే అది మనకు దీంట్లో వాట్సాప్లో షేర్ చేయవచ్చా? వాట్సాప్లోనా రికార్డ్ చేసి షేర్ చేయొచ్చు గురుగారు. ట్రై చేస్తాను, తర్వాత వింటారు. అలా రికార్డ్ చేసి షేర్ చేస్తాను. అందరికీ నమస్తే సార్కు. అది చేస్తాను గురుగారు. ఇవాళ రెండు సెషన్లు ఉన్నాయి. 8:40 వరకు తర్వాత మళ్ళీ రెండవ గంటకి చేరుకుంటాం. అది గుర్తుపెట్టుకుంటాం. రఘువంశ శ్లోకం. ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతమిదం వపుశ్చ అల్పస్య హేతోర్బహుఘాతుమిచ్చన్ విచారమూఢః ప్రతిభాసి మే త్వం. ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతమిదం వపుశ్చ అల్పస్య హేతోర్బహుఘాతుమిచ్చన్ విచారమూఢః ప్రతిభాసి మే త్వం. శైలజ గారు చదవండి. చదువుతారా? మీకు ఇబ్బంది ఏం లేదు కదా? అక్కడ ఇబ్బంది ఉంటే ఇక్కడ వినిపిస్తుంది. వినపడుతుంది. మీకు అక్కడ ఇబ్బంది ఏం లేదు కదా? ఇక్కడ మనకి వినిపిస్తుంది, ఇందులో వస్తుంది. చదువుతాను. శ్లోకం ఒకటి చదువుతాను గురుగారు, ఎక్కువగా. శ్లోకం ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతమిదం వపుశ్చ అల్పస్య హేతోర్బహుఘాతుమిచ్చన్ విచారమూఢః ప్రతిభాసి మే త్వం. ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతమిదం వపుశ్చ అల్పస్య హేతోర్బహుఘాతుమిచ్చన్ విచారమూఢః ప్రతిభాసి మే త్వం. పదవిభాగం చేయాలి. భద్రగా చేయండి పదవిభాగం. సార్. ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతమిదం వపుశ్చ అల్పస్య హేతోః బహుఘాతుమిచ్చన్ విచారమూఢః ప్రతిభాసి మే త్వం. ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతమిదం వపుశ్చ అల్పస్య హేతోః బహుఘాతుమిచ్చన్ విచారమూఢః ప్రతిభాసి మే త్వం. విసర్గల తర్వాత టకారం కానీ పకారం కానీ ఉంటే జగతః ప్రభుత్వం, జగతః ఉఫ్ అని వస్తుంది. ఉపధ్మానీయం అని పేరని మనం మూఢ ప్రతిభాసి. తర్వాత ప్రకారం ఉంటే కాఖాలు ఉంటే హ ఇఫామూల్యం. వయః 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 కాంతం అని వస్తుంది. దుఃఖము అని అన్నప్పుడు మనం విసర్గ రాస్తాం, కానీ అనడు ఎట్లా దుఃఖ్ ఖం దుఃఖ్ అనేటువంటి ఖ అనేది వస్తుంది. అది అట్లా వయః కాంతం అని అన్నారు. కాఖాలకు పాపాలకు పలికే విధానాలు. కాఖాలను జిహ్వామూల్యం అంటారు, పాపాలను పొద్దుమని విసర్గల తర్వాత రాయడంలో దానికి ఏమంటారంటే అర్ధ విసర్గ సదృశానం అని చెప్పి దాంట్లో వస్తుంది. అంటే అర్ధ విసర్గ సదృశంలాగా రాయవచ్చు, లేదా రెండు సున్నాలు కూడా పెట్టుకోవాలి. ఇవి రౌండ్గా పెడితేనే రెండు సున్నాలు పెడితేనే విసర్గ అంటారు. అర సున్నాలు ఇట్లా అంటే అర విసర్గలాగా పెడితేనేమో మనకి ఉపధ్వని జిహ్వామూల్యం అంటారు. పలికే విధానం మాత్రం ఇట్లా పలుకారు.
చేయనా సార్? చేయండి. ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతం ఇదం వపుః చ అల్పస్య హేతోః బహు హాతుం ఇచ్చన్ విచారమూఢః ప్రతిభాసి మే త్వం. ఇవన్నీ సందులు లేవు ఇందులో ఎక్కువ ఏకాతపత్రం. చెప్పన్నా విభక్తులు రాజే గారు చెప్పండి. విభక్తులు నమస్కారా? చెప్పండి. నమస్తే ఆచార్య. ఏకాతపత్రం ఏకాతపత్రం ఏకాతపత్రే ఏకాతపత్రాణి ఏకాతపత్ర శబ్దః కారాంత నపుంసకలింగः ద్వితీయైకవచనాంతః. జగతః జగతః జగతోః జగతాం జగత్ శబ్దः సకారాంత నపుంసకలింగः షష్ఠీ ఏకవచనాంతః. సకారాంత నపుంసకలింగ షష్ఠీ ఏకవచనాంతం. ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వే ప్రభుత్వాని. ప్రభుత్వం ప్రభుత్వ శబ్దः అకారాంత నపుంసకలింగः ద్వితీయైకవచనాంతः. నవం నవం నవే నవాని. నవశబ్దः అకారాంత నపుంసకలింగः ద్వితీయైకవచనాంతः. వయః వయః వయసి వయాంసి. వయశ్శబ్దः సకారాంత నపుంసకలింగः ద్వితీయైకవచనాంతः. నవం ఏం చెప్పారు? నవం ఏం చెప్పారు? నవం నవం నవే నవాని. నవశబ్దः అకారాంత నపుంసకలింగः ద్వితీయైకవచనాంతः. ద్వితీయైకవచనాంతः. దాని నీ అన్నది కదా ద్వితీయులు అన్ని వాళ్ళకి. వయః వయసి వయాంసి. వయస్సు సకారాంతం కదా. వయః వయసి వయాంసి. వయశబ్దः సకారాంత నపుంసకలింగः ద్వితీయైకవచనాంతः. కాంతం కాంతే కాంతాని. కాంతశబ్దः అకారాంత నపుంసకలింగः ద్వితీయైకవచనాంతः. ఇదం ఇదం ఇమే ఇమాని. ఇదం శబ్దः మకారాంత నపుంసకలింగः ద్వితీయైకవచనాంతः. వపుః వపు వపుషి వపుంషి. వపుశబ్దः సకారాంత నపుంసకలింగः ద్వితీయైకవచనాంతः. చ అవ్యయం. అల్పస్య అల్పస్య అల్పయోః అల్పానాం. అల్పశబ్దः అకారాంతః పుల్లింగः షష్ఠీ ఏకవచనాంతः. हेतोः हेतोः हेत्वोः हेतूनां. हेतुशब्दः उकारान्तः पुल्लिङ्गः षष्ठेकवचनान्तः. बहु बहुनी बहूनि. बहु बहुशब्दः उकारान्त नपुंसकलिङ्गः द्वितीयैकवचनान्तः. हातुं तुमुन्नन्त तुमुन्नन्तम् अव्ययम्. इच्छन् इच्छन् इच्छन्तौ इच्छन्तः. इच्छशब्दः तकारान्तः पुल्लिङ्गः प्रथमैकवचनान्तः. विचारमूढः विचारमूढः विचारमूढौ विचारमूढः. विचारमूढशब्दः अकारान्तः पुल्लिङ्गः प्रथमैकवचनान्तः. తర్వాత ప్రభాసి క్రియాపదం. మే మే మమ आवयोः नौ अस्माकं नः. अस्मत्शब्दः दकारान्तः षष्ठेकवचनान्तः. त्वं त्वं यूयं त्वं युवां यूयं त्वं युवां यूयं. युष्मच्छब्दः दकारान्तः पुल्लिङ्गः प्रथमैकवचनान्तः. ఇది విభక్తులు. చదవలేదు, చదువుతాను ఒకసారి. నేను ఒకసారి చదువుతాను. ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతమిదం వపుశ్చ అల్పస్య హేతోర్బహుహాతుమిచ్చన్ విచారమూఢః ప్రతిభాసి మే త్వం. ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతమిదం వపుశ్చ అల్పస్య హేతోర్బహుహాతుమిచ్చన్ విచారమూఢః ప్రతిభాసి మే త్వం. దీంట్లో మనకు క్రియాపదాలు ప్రతిభాసి ప్రతిభాసి అనేటువంటిది
వర్తమాన కాలంలో మధ్యమ పురుషుడు ఏకవచనం. విచారమూఢ ప్రతిభాసి. ప్రతిభాసి అనే దానికి కహ ప్రతిభాసి అన్నప్పుడు త్వం 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 ప్రతిభాసికి ఎట్లా దాదాపు శ్లోకంలో వచ్చినా రాకపోయినా తోంది. అంతే. ప్రతిభాసి ప్రతిభాసి నీవు అనిపిస్తున్నావు. కథం విచారమూఢంగా. కథ అంటే ఎటు కథం భూత ఏ విధంగా అటువంటి వాడు అంటే విచారమూఢ. విచారమూఢ విచారము చేత మూఢత్వం గలవాడు. విచారత్వం గలవాడివిగా ప్రతిభాసి. ఎవరికి? మే ప్రతిభాసి. ఎందుకొరకు? కిం కుర్వన్, ఏం చేసి ఈ విధంగా ప్రతిభాస్తున్నాడు అంటే ఇచ్చాను, కోరుచున్నవాడవై విచారమూఢుడిగా అనిపిస్తున్నావు. ఏమి ఇచ్చాను? హాతుం ఇచ్చాను. దేనికి ఇచ్చాను? వదిలివేయడానికి ఇచ్చాను, కోరుతున్నవాడు చేయడానికి. ఏమిటి? బహు, చాలా వాటిని హాతుం, చాలా వాటిని వదిలివేయడానికి కోరుతున్నావు. చాలా వాటిని ఎందుకు వదిలివేయడానికి కోరుతున్నావు? ఒకటి విశేషం తర్వాత విషయం. హేతో కారణం వల్ల. ఆ హేతు ఎటువంటిది? అల్పమైన హేతు. రెండు వ్యక్తులు ఒకటి విశేషం, ఒక విశేషం. కనుక అల్పమైనటువంటి కారణమునకు కారణమునకు అన్నట్టు చాలా వాటిని, అంటే నిజంగా చిన్న కారణంతో చాలా వాటిని విడిచిపెట్టాలనుకుంటున్నావు. కారణం చిన్నదే, అది వదిలిపెట్టేమో చాలా వెతుకుంటున్నావు. ఏమిటవి? ఒకటి రమణ ఇమేజ్ శరీరం, ఒకటి మూడు వదిలిపెడతారు. ప్రభుత్వం శరీరం, కాంతం వపు. వపు ఎట్లాంటిది అంటే కాంతం. ఇంకా ఎటువంటిది? ఇదం కాంతం వపు. ఇది ఏమన్నప్పుడు ఇది ప్రత్యక్షంగా ఉన్నటువంటిది అన్నట్టు. ఉన్నటువంటి కాంతం అంటే మనోహరమైన వపు శరీరం. ఈ శరీరం మనోహరమైన శరీరం ఉంది. అట్లానే ఇంకోటి ఏమిటి? వయస్సు. అది ఎట్లాంటిది? నవం, నూతనమైన వయస్సు, అంటే యువకుడు. అట్లానే ఇంకా ఏమిటి అంటే ప్రభుత్వం. ప్రభుత్వం ఎటువంటిది? ఏకాదపత్రం. ఏక ఆతపత్ర అంటే ఒకటే ఛత్రమైనట్టు. ఏకఛత్రాధిపత్యం అంటాం కదా. ఏకఛత్రాధిపత్యం అనే పదాన్ని అయినటువంటి ప్రభుత్వం. దేనికి? జగతః ఏకాదపత్రం ప్రభుత్వం. నవం వయః ఇదం కాంతం పుశ్చ బహు. ఇది అల్పస్య హేతోః హాతుం ఇచ్చన్, చిన్నదాని కొరకై వదిలివేయడానికి కోరుతున్నవాడవై విచారమూఢుల్లాగా నాకు అనిపిస్తున్నావు అని. విచారం చేయనటువంటి వాడివిగా, విచారాన్ని గావించకుండా ఉన్నటువంటి వ్యక్తిలాగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నావు అని అన్నది. ఆలోచన లేని వాళ్ళలాగా ఆలోచించకుండా ఇవన్నీ చేసేస్తున్నావు. తెలుగులో మనం వ్యవహారికంగా ఆలోచించకుండా చేసేవాడిని. ఇద్దరు అన్నిటికీ విశేషణాలు ఇచ్చాడండి. ప్రభుత్వానికి ఇచ్చాడు విశేషణం, తర్వాత ప్రభుత్వానికి ఇచ్చాడు విశేషణం, వయహకై ఇచ్చాడు యవ్వనానికి, తర్వాత శరీరానికి ఇచ్చాడు విశేషణం, శరీరానికి ఇచ్చాడు, తర్వాత హేతువు కూడా విశేషం ఇచ్చాడు, అల్పస్యాన్ని ఇచ్చాడు, తర్వాత చివరికి ఈయనకి కూడా విశేషం ఇచ్చాడు. విచారమూఢ అని దిలీపుడు కూడా ఒక విశేషం చెప్పాడు.
అలా తోస్తున్నావు అని ప్రతి పదానికి విశేషం ఇచ్చాడు ఇందులో. అవును. ఆ జగత్ ప్రభుత్వం ఏకఛత్రాధిపత్యం, శరీరం కాంతం, యవ్వనం నవవయం నవం వయ, బహూన్ ఇవన్నీ కలిపి బహూన్ అన్నాడు. వీటన్నింటినీ కలిపి బహూన్ అని దాన్ని కంపారిజన్ చివరికి ఎందుకు ఇన్ని చేస్తున్నావు కానీ చేసేటువంటి కారణం మాత్రం అల్పస్య, చాలా చిన్న కారణం కోసం చేస్తున్నావు అని చివరికి ఆయన ఇవన్నీ చెప్పి విచారమూఢ అని నిర్ణయించాడు దిలీపుణ్ణి. అలా తోస్తున్నాడు అంటే ఒకటి ఏముందంటే ఎంత మూర్ఖుడైనా కానీ దీన్ని ఏమంటారంటే సర్వనాశే సముత్పన్నే అర్థం త్యజతి పండిత అని హితోపదేశంలో వస్తుంది. అంటే చాలా ఒకవేళ నష్టపోయాలనుకుంటే కనీసం సగమైనా దక్కించుకుంటాడు. సగమునైనా కొట్లాడి, అంటే కొట్లాటలో ఒక సగం పోయినా పర్వాలేదు, మీతో సగమైనా తీసుకోవాలనుకుంటాడు. కానీ నువ్వు మొత్తాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నావు. అంటే ఇది కనీసం మూర్ఖుడుకుండే లక్షణం కూడా లేదు. అది అంటే ఎవరైనా కూడా పోతే ఏం చేస్తారంటే మొత్తం బయట వాడిని పొట్లాడి కనీసం చేతితో గుంజుకొని లాక్కొని అయినా ఏదైనా వేసుకొని ఎంత అయితే అంటే దక్కనే. ఒకడు ఎవడో ఒక దొంగ వచ్చి పోట్లాడి మన జేబులో తీసుకుంటే వాడితో పోట్లాడి సగంలోనే వాడితో గుంజుకుంటే సగం అయినా సరే, ఇంకా కనీసం సగమైనా మనకున్నది కదా, లేదా వాడు దాచిపెట్టి ఒకటి ఇంకేదో చేసి మనకు అంటే మొత్తం నశింపజేసుకోకుండా ఉండేవాడు. కానీ నువ్వేమో ఇన్నిటినీ నశింపజేసుకుంటున్నావు. అని బహు ఒకదాని కాదు, ఎన్ని ప్రభుత్వాన్ని, వయస్సును, గొప్ప శరీరం. ఈ ఒకటి ఉంది శ్లోకం ఏంటంటే ఇంత క్రితం కూడా మనం చెప్పుకుందాం. వస్త్రేణ ఉషావాచ విద్యయ వినయచ వకారై పంచభిర్యుక్త నరోభవతి పూజిత అని. అంటే మనిషిని గుర్తించడానికి, మనిషి యొక్క స్టేటస్ చెప్పడానికి ఇవి ప్రధానమైనవి. వస్త్రం, చక్కని వస్త్రధారణ చేస్తే ఆ వ్యక్తిని గౌరవిస్తారు. గౌరవం అంటే ఆ ఇచ్చే గౌరవాన్ని వస్త్రాన్ని బట్టి ఉంటుంది. అంటే ఆ వ్యక్తి మనకు పరిచయం లేకపోవచ్చు, ఎవరో మన ఇంటికి వచ్చారు కనుక ఆ వేసే డ్రెస్ని బట్టి మన అర్థం ఈ వ్యక్తి ఈ పదాన్ని అంత స్టేటస్ అని అనుకుంటాం. దాన్ని బట్టి హీనమైన డ్రెస్ వేస్తే అక్కడ బయట నిలబడి మాట్లాడతాం, ఏం కాదు ఎవరో ఎందుకు వస్తుంటారు. పెద్ద షూట్ కూడా వేసుకుంటారంటే నేను లోపలికి కూర్చోబెడతాను, వాడు ఎవడో తెలియదు. అట్లా అంటే ఏంటి, వ్యక్తి లోకంలో లోక సహజమైన విషయం ఏంటంటే గొప్పదైన విషయం అనుకో. తర్వాత అప్పుడు ఆ వ్యక్తి ఒక వపుష అంటే శరీరం యొక్క తత్వం, శరీరానికి ఇచ్చేటువంటి అలంకరణ కావచ్చు, అవి కావచ్చు, వాటిని బట్టి కూడా కేవలం డ్రెస్ వేసుకున్నది మాత్రాన కాదు. లేదా షూటు బూటు వేసుకుంటాడు, కింద చెప్పులు స్లిప్పర్లో కరిగిపోయిన చెప్పులు వేస్తే కూడా చూస్తున్నాను వీడికి సరిలేదు అనుకుంటాడు. సరిగా దూకోకపోవడం కానీ, సరిగైనటువంటి వేస్తే కానీ లేకపోతే కూడా ఆ వ్యక్తికి గౌరవం ఉండడు. అవి రెండో తర్వాత ఓకే బాగా అంత మంచిగా ఉంది, కానీ మాటలు మా తర్వాత మాట్లాడుతున్న ఏమిటంటే అంటే అంత వాడు ఒక సంస్కారం చదువుకున్న వ్యక్తిలాగా ఉండకుండా రకరకాలు మాట్లాడితే కూడా తేడా వస్తుంది. కనుక తర్వాత విద్య, హక్కు తర్వాత అప్పుడు విద్య వస్తుంది. తర్వాత వినయం, విద్యావంతులు ఏంటంటే వినయాన్ని బట్టి ఇంకా వాళ్ళేస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఒక గుర్తించేటువంటివి, ఇవన్నీ కూడా ఉండడం అనేది గొప్పదనం. అట్లా నీకు కూడా అన్నీ ఉన్నాయి, ఇవి దొరకనటువంటివి. ఇవి ఇప్పుడు మిగతాయేమో మన ఇంతకు చెప్పిన శ్లోకాల్లో ఒక ట్రైనింగ్ దాకా మనిషి నేర్చుకునేట్టు, కానీ ఇవి అట్లా కాదు. ప్రభుత్వం అనేది జన్మతనో లేక ఎట్లానో శరత్వంలోనో వచ్చి వాడుకునేది. వయస్సు అనేటువంటిది ప్రస్తుతం ఇచ్చేటువంటి శరీరం కూడా, అంటే ఒక దుర్లభమైనటువంటివన్నీ కూడా నీకు సమీకరణ ఉన్నాయి. ఇటువంటి వాటి నువ్వు కేవలం కారణం ఏమిటి అంటే ఒక ఆవును రక్షించడం అనేటువంటి చిన్న కారణంతో, ఈ చిన్న కారణంతో వాటి బోధన్నప్పుడు ఇవన్నీ దక్కించుకోవచ్చు కదా, కేవలం దీని కొరకు నువ్వు ఎందుకు విడిచిపెడతావు? కనుక ఇది చూస్తే ఏమిటి అంటే విచారం మూఢత్వం అంటే లేనివాడు, అంటే ఏదో ఆలోచన జ్ఞానం లేనటువంటి వాడు. ఆలోచన ఇంగిత జ్ఞానం లేనటువంటి వాడు మూఢుడు అవుతుంటాడు. అందుకే విచారణలో ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తిగా నీవు అనిపిస్తున్నావు నాకు శ్లోకంలోని భావం. ఇందులో జగత పదం ఉంది, నిజానికి జగత్ శబ్దం సృష్టి జగత అయింది. మన కొన్ని పదం తప్పుడు పదం, అంటే లోకంలో జగన్ పదం ఉంది, జగన్ పదం లేదు.
జగత్ అనే జగన్మోహనుడు, జగత్తు ప్లస్ మోహన జగన్మోహనుడైనడు. మోహన అనేటువంటిది అనునాసిక సంధి, దాన్ని ఇక్కడ జగన్గా తీసుకున్నారు. అట్లానే ఒక జగపతి అని పెట్టుకున్నాడు, అది కూడా తప్పే. జగత్పతిగా జగపతి లేదు. జగపతి పిక్చర్స్ ఉంటాయి మనకి చాలా. ఇది జగపతి పిక్చర్స్ అని ఉండేది. జగత్తు తీసుకుంటే తెలుగులో ద్విత్వం వచ్చేసి జగత్తు అవుతుంది. అలా కాకుండా జగ తీసుకుంటే జగం అవుతుంది. అలా 2 రూపాలు ఉన్నాయి. దీనికి పతి చేర్చకూడదు, పతి చేర్చకూడదు. మీరు అన్నట్టు జగత్పతి జగం ఉన్నది, జగం లేదని జగం అనేటువంటి దాన్ని మీరు జగత్ శబ్దాన్ని ఒక అవునుగా మార్చినప్పుడు జగత్తు జగము, జగత్తు లేదా జగం జగత్తుపతి అనం కదా. అట్లా జగత్తుపతి అని అన్నట్టుగా జగత్పతి కూడా జగం అవుతుంది, వల్ల జగం అవుతుంది. దాంతో సమాసాలు చేయకూడదు. జగం అవుతుంది, అర్థం వల్ల జగం, జగత్తు జగము అన్ని నడుస్తున్నాయి ఇప్పుడు అనాలలో. అడుగుతా మాట వేరు, వ్యాకరణం బద్ధంగా ఉండడం వేరు. ఇవాళ ఒక చర్చ వచ్చింది. ఏమిటంటే మనం చాలా మంది మీరు చెప్పినటువంటి విషయం నేను మీ ద్వారా నేర్చుకున్నటువంటి వాడిని. ఏమిటంటే ఒక కొత్త పదం స్టార్ట్ అయినప్పుడు అది సంయుక్తాక్షరం వెనుక పదం గురువు కాదు అనేటువంటి విషయాన్ని మీరు చెప్పగా విన్నాను. దీనికి ఏమంటారు? మళ్ళీ చెప్పండి సార్. నిన్న నువ్వు చెప్పి సత్వం అది అయినప్పుడు సత్వం సా అనేటువంటి దానికి తోమ అనేటువంటి వేరే పదం కదా, ఎట్లా అవుతుంది? అట్లా తెలుగులో కాదు, తెలుగులో అట్లా ఉన్నప్పుడు అనేటువంటి ఒక వ్యక్తి అన్నాడు. అంటే ఉందా లేదా శాస్త్ర ప్రమాణమా లేకుంటే అంటే ఏదైనా పదములో స్వతసిద్ధంగా అట్లా సంయుక్తము ద్విత్వము ఉంటే తప్పనిసరిగా మీద అవుతుంది. ఒకవేళ సమాసంలో 2 పదాలు ఉన్నప్పుడు రెండవ పదం మొదట ద్విత్వం ఉన్న సంయుక్తం ఉన్న ముందట అది కావాల్సిందే, గురువు కావాల్సిందే. సమాసం కాకుండా విడి పదాలు అయినప్పుడు రేపకు ఎక్సెప్షన్ రేపకు ఓకే. సంస్కృతం కూడా గగన ప్రాలయాంశునని వాడాడు, గగన ప్రాలయాంశునని వాడాడు. గగన అన్నప్పుడు నాను లఘు చేశాడు, దానికి ఎక్సెప్షన్ వ్యాకరణబద్ధంగా. అట్లాగా నేనేది 2 తెలుగు పదాలు ఉన్నప్పుడు, వేరే విడివిడి పదాలు ఉన్నప్పుడు సంయుక్తాక్షరం కలిగినటువంటి పదం పరంగా ఉన్నటువంటి వెనక వర్ణము అంటే సంయుక్తాక్షరము పూర్వం ఉన్నటువంటి వర్ణము వేరే పదం అయినప్పుడు అది లఘు అనేది గురువు కాదు. అంటే లఘు అయితే లఘు లేదా అంటే దీనివల్ల గురుత్వం కాదు అనేటువంటిది మాట. సరే ఇలాంటి పెద్దవాళ్ళందరూ చెప్తుండగా విన్నాను. మరి దానికి అంటే అది శాస్త్ర అంగీకారమైనటువంటిది అంటే శాస్త్రంలో అప్పగిందంటే లేదు వాటిలో ఆ విధంగా ఉందా, చెప్పబడ్డదా, లేక కేవలం ఊహలు మాత్రమేనా? సార్ తెలుగులో అట్లా అతడు ప్రజ్ఞాశాలి అంటే ఇప్పుడు అతడు జ్ఞాని అంటే డు అక్కడ గురువు కాదు, లఘువే. 2 పదాలు కాదు, అది సమాసం కాదు సార్. విడివిడి పదాలు కాదు, సమాసం అయినప్పుడే అవుతుంది. అయితే అంటే ఈ శాస్త్రంలో ఉందా లేకుంటే మనం పండిత నిర్ణయమా? ఉంది, శాస్త్రంలో ఉంది. సమాసంలో ఉన్నప్పుడు సాధ్యం అవుతుంది. సమాసం కూడా విడి పదాలు ఉన్నప్పుడు అది వెనక వర్ణము గురువుగా అవుతుంది అనే విషయం కరెక్ట్ కాదు అనే విషయాన్ని ఎవరు కొంతమంది అన్నారు. అంటే దీనికి శాస్త్ర ప్రమాణం ఉందా అని ఒక విషయం వచ్చింది. శాస్త్ర ప్రమాణం ఉందా? నాకైతే అది అనుభవంలో ఉన్నది కానీ అనిపిస్తుంది. అనుభవంలో ఉన్నప్పుడు అతడు జ్ఞాని అన్నప్పుడు అక్కడ మనం ఏమి నొక్కి పలకట్లేదు. నువ్వు దగ్గర అల్పజ్ఞాని అన్నాం అనుకోండి, అక్కడ నొక్కి పలుకు. తెలుగు అది సంస్కృతం కాబట్టి అక్కడ దానికి ఉండదు, పలకము అది కాదు, గురువు కాదు. సంస్కృతం ప్రకారంగా గురువు అవుతుంది.
సంస్కృతం సంస్కృతం రూప ప్రకారం అయితే తెలుగు వాళ్ళ ఉచ్చారణ పద్ధతి. ఉచ్చారణ నారదుండు నరేంద్రమోక్షంలో వాడాడు నారదుండు ధ్వజనీకాంతుడు అన్నాడు. ఛందస్సు ఉచ్చారణ పైనే ఆధారపడి మీరు వచ్చేసరికి మార్పులు జరిగాయి. సంస్కృతం యొక్క నియమం అట్లానే ఉండిపోయింది. ఆ సంస్కృత నియమం ప్రకారంగా వర్ణాలు ప్రవరణం సంయుక్తం అయితే వెనక గురువు ఉంటుంది. ఇంకా దానికి అది సమాస భూయిష్టమా న్యస్త పదమా అనేటువంటిది ఇక్కడ ప్రధానం కాదు. సంస్కృతం చాలా వాటిల్లో బాగా ఫ్లెక్సిబుల్ బాగా ఉంది తెలుగు కంటే. ఇప్పుడు తెలుగు ఫ్లెక్సిబుల్, మీరు మీ ఇష్టమైన ప్రకారం వాడుకుంటాను. ఒకవేళ అవసరం లేదని లఘువుగా చేసుకుని గురువుగా చేసుకునేటువంటి సంస్కృతం అట్లా లేదు. ఖండిత ఖచ్చితంగా గురువే కావాల్సిందే. ఇంకేం సంస్కృతం చిట్టశాస్త్రంగా చెప్పేస్తుంది. ఇంతే. పాదం చివరిలో లఘు ఉన్నా కానీ అది గురువుగా పరిగణించాలి అని అనుకుంటున్నారు. నేను చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం ఉందని నాకు చెప్పండి. అంటే ఇంకేది శాస్త్ర ప్రమాణం చూపించండి, చెప్పండి. నాకు ఎక్కడ ఉంటే చెప్పండి. శాస్త్ర ప్రమాణం ఉందో లేదో నాకు తెలియదు. లఘు గురు నిర్ణయంలోనే శాస్త్ర ప్రమాణం ఉంది. ఇంకా దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లఘు గురువులను నిర్ణయించేటప్పుడే అది వస్తుంది మనకు. ఏది ఎట్లా అక్కడ ఉందా? అక్కడ లేదు. గురువు కాదు. ముగ్గురు శాస్త్రం మీద అధికారం ఉన్నవాడు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. ఒక ఉదాహరణ చెప్పండి, నేను చెప్తాను సార్. ఏం లేదు, ఖచ్చితంగా ఇది శాస్త్ర ప్రమాణం ఉన్నదే. ఎందుకంటే ఊనికను బట్టి అది లఘువా గురువా నిర్ణయించడం జరుగుతుంది. అక్కడ ఊనికి ఇందాక రాజయ్య గారు చెప్పారు. ఇప్పుడు తెలుగు పదం తర్వాత సంస్కృత పదం తీసుకొని లేదా తత్సమం తీసుకున్నప్పుడు అక్కడ ఊనిక ఉండదు. నాకు తెలిసిన ఒకటి ఉంది. అందులో చెప్పేటప్పుడు ఈ ఇలంగూడి అని ఉన్నది. అన్నప్పుడు ఆ అనేది లఘువే, ఆ అనేది ఇవి నాలుగు కావాలండి. అయితేనే నేను మొన్న ఒక సమస్యను అలాగే పూరించా. అన్నప్పుడు ఆయి అని పెట్టాను, ఆని గురువు చేసా ఈ తగనం చేసి సమస్య పూరించారు. ఒక అవధానంలోనే సమస్య ఇచ్చారు. ఆలు రానెట్టేవాడి అవధాని అయ్యాను. కాబట్టి అక్కడ ఆ గురువు అవటం న్యాయమే. ఎందుకని అంటే అక్కడ అకారం ఊనికి వచ్చింది. అసలు లిపి ఏమిటి అనేది ప్రధానం కాదు, ఉచ్చారణ ఏమిటి అనేది ప్రధానం. అవును, అది మీరు చెప్పి తెలుగులో ఉంది. అది ఇప్పుడు అందుకొరకే కన్నం విషయంకి వచ్చేసరికి పాఠం చెప్పే కొన్ని చోట్ల ఇట్లా చర్చ వచ్చిందని ఒక తెలుగు నేర్చుకున్న పిల్లలు చెప్పారు. మా గురుగారి చర్చకు వచ్చింది. అప్పుడు అప్పుడు అన్నప్పుడు ఆ రెండు మాత్ర అంటే దీర్ఘ రెండు కూడా గురువులు అయితేనే అక్కడ 4 మాత్ర కలవుతుంది. ఇది కూడా ఈ రెండు కూడా 4 మాత్రలు. లంగూడి ఓకే, అక్కడ కూడా సవర్ణాలే. ఆ అన్న రెండు కూడా ఒకటే కాబట్టి దానికి ఏం లేదు. అవి ఎందుకంటే స్థానము ప్రయత్నము అన్ని A to Z అన్ని ఒకటి స్థానంలో ఉండేటి. అవి సవర్ణాలు. ఇలాంటి పూరణ చేసి ఒక వివాదం తయారు చేశాను. ఏలా ఆయి రాకుండా ఇట్టి అనికి అని రాశా. దాని మీద ఒక సంచలనం, ఒక గోల తయారు చేశాను. ఇరాకు అనే పదం వేస్తే ఆయి రాకుండా అని రాశా. ఇరాకు అనే పదాన్ని అయితే ఇది రావాల్సకుండానే కవులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే పోతన భగవంతుడు ఇచ్చిన వరం అని చెప్పినట్టుగానే ముఖ కవి కూడా అంతే కదండి. ముఖ కవి అంటే ఒక రోజు అట్లాంటి వాళ్ళు రాయడం కూడా రానటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఛందస్సులో పద్యాలు రాసినటువంటి వాడు ఉన్నారు. లేకపోతే సహజంగా కాంచీలో మూక కవి అంతేనండి. ముఖ పంచశతి రాసిన ముఖ కవి, ఆయన ఆచార్యుడు.
నేను చెప్పింది ఇప్పటికి ఉన్నటువంటి వ్యక్తులే నేను చెప్తున్నాను. కానీ ఒకటి సార్, ఆయన సహజ పాండిత్యం అని అంటాం కానీ నేర్చుకున్న వాళ్ళ పాండిత్యం కంటే చాలా గొప్పదే అది. అలాంటి పాండిత్యం అనుకుంటే మనకు సహజ కవి సహజ పాండిత్యం అని చెప్పచ్చు. ఏదో ఒకటి రాసి నేను సహజ కవి సహజ వాడికంటే కూడా తప్పులు పడుతుండవచ్చు, వేరే విషయం. తప్పులు ఎక్కడ దారిలో దోషులు పడడం వాళ్ళు, కానీ మొత్తానికి ఒక రువడి ఒకటి తీసుకుంటారు, ఆ రువడిలో ఏదో చెప్తుంటారు, విన్న శృత పాండిత్యం ఈ విధంగా చెప్తున్నారు. లయలు పట్టుబడి అట్టా చేస్తుంటారు వాళ్ళు, లయలు పట్టుబడతాయి. లయలు వినడం ద్వారా అంటే వాళ్ళకు రాత రాకపోదు. ఒక ఆమె కరీంనగర్ లో ఆమె ఉంది, మహబూబ్ నగర్ లో రాఘవమ్మ గారు అని ఉన్నారండి. మహబూబ్ నగర్ లో రాఘవమ్మ గారు అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడకు అక్షరాలు రాయడం రాదు, అక్షరం అంటే తెలియదు. సరస్వతి అయినటువంటి ఆమె అద్భుతమైనటువంటి పాటలు రాస్తే ఆమె పాటలు రేడియోలో ఇప్పటికీ రాఘవమ్మ గారి కీర్తనలు అని వినిపిస్తారు. వాళ్ళు పిల్లలు ఆ పాటలన్నీ సెలెక్ట్ చేసి గుడిసెలో ఉన్నాయన్ని, చూడులో ఉన్నాయన్ని తీసి వాటి అన్నిటిని మళ్ళీ ఆమె అంటే ఎవరితో పిల్లవాడిని పిలిపించారా ఇది పాట రాయిరా అని, అంత కృష్ణ భక్తి, మొత్తం కృష్ణ భక్తిగా రాసేది. అవి పుస్తకాలు వేశారు, అవి రేడియోలో అద్భుతంగా కీర్తనలుగా వచ్చాయి. కానీ ఆమెకు మాత్రం అక్షరం తెలియదు. ఆమె చూసే అవకాశం దొరికింది, మేము నమస్కరించి వచ్చాం. మా అమ్మగారు 5వ తరగతి, ఆమె పాటలు రాసేది. ఉన్నారు అలాగా. ఇంకోసారి నేను ఎప్పుడైనా తెలియకపోతే ఆవిడ అడిగేవాడిని, భాగవతం చదివేది, నాకు తెలియకపోతే ఆ భాగవతంలో విషయాలు ఆవిడని అడిగేవాడిని. నేను డిగ్రీ చదివి కాబట్టి వ్యాస అనేది లెక్కలోది కాదు. కరీంనగర్ లో సరస్వతి అయినటువంటి ఆమె ఇట్లానే ఆమె రాత రాదు. మీరు చెప్పినట్టుగా కడకవారు చెప్పినట్టుగా ఎవరితోనైనా సహాయం తీసుకొని నేను చెప్తాను రాయి అని చెప్పి ఆ విధంగా రాస్తూ చేశాడు పద్యాలు. ఆమె గురించి విన్న తర్వాత ఆమె భర్తనే ఒకసారి నాకు ఫోన్ చేశాడు. నేను ఏదో గస్టెడ్ సిగ్నేచర్, ఆయనే ఎండి ఆఫీస్ మన దీంట్లో ఎంయూ ఆఫీస్లో డియూ ఆఫీస్లో పనిచేస్తుంటారు ఏదో విషయంలో. బహుశా ఆ కారణం పేరుతో నాతో మాట్లాడాను ఆయనకు ఎట్లా ఉద్దేశంలో. ఇట్లా చెప్పి ఏ సంతకం నా గస్టెడ్ సంతకం గురించి ఎంక్వైరీ చేస్తూ నేను దాన్ని సమర్థించాను. నేను ఊరికే సాక్ష్యం లేకుండా, ఆధారం లేకుండా నేను ఊరికే సంతకం పెట్టాను అని. తర్వాత అప్పుడు ఆయనే మా ఆవిడ ఇట్లాంటిదండి అని చెప్పాడు. ఆయన ఎప్పుడో ఎవరో అనగా విన్నానండి అని నేను అన్నాను. అది చాలా రాస్తున్నాను. తర్వాత కూడా ఈ మధ్య కూడా ఇది ఎప్పుడో నేను చెప్పిన అవసరం తర్వాత కూడా విన్నాను. మొన్న రీసెంట్లీ కూడా ఒక వారం 10 రోజుల క్రితం కూడా ఎందుకో ఎవరితో ప్రస్తావన వచ్చింది. అంటే వాడు పూర్తి చెప్పకుండానే ఇక అక్కడ ఏదో విషయం కట్ అయిపోయింది. మొత్తం ఇక ప్రస్తావన వచ్చింది. ఇది ఒకటి మాట్లాడుకోలేదు. అంటే మీరు అనగానే జ్ఞాపకం వచ్చింది. జనరల్గా కాళిదాసు కథలో చెప్తుంటూ కూడా, అంటే ఇది కాళిదాసు చారిత్రకమైన విషయం కాదు, కానీ కాళిదాసు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అలా వచ్చింది అనేటువంటిది భోజ ప్రబంధం కథలో చెప్తుంటారు. అది కొంతమంది ఎక్కడైనా భగవంతుని అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళు, అదృష్టం వల్ల కూడా కలిగేటువంటి వాళ్ళు ఉంటారు. ఇలానే వాళ్ళు పూలైనారు అనేటువంటి విషయాన్ని అట్లా అందరూ కావాలని లేదు. కానీ అయితే ఒకటి వాళ్ళ దాంట్లో కూడా ఎక్కడైనా మనకు దోషాలు ఉండవచ్చు. ఎందుకంటే అది శాస్త్రం నేర్చుకున్నటువంటి విధంగా అయితే దోషాన్ని వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అంటే పోతన వాటిలోనే ప్రమాణంగా తీసుకోమంటున్నారు పోతన కోసం. ఎందుకంటే దాంట్లో శాస్త్రానుబంధంగా లేదు అనేటువంటి విషయాన్ని కూడా పండితులు చెప్తుంటారు. ఉదాహరణ అంటే దీని కదా ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇట్లా ఉంది కదా అంటే పోతన అయితే ప్రమాణం కాదు అని అంటారు. ఎందుకంటే పోతన సహజ కవి. వీళ్ళు కూడా ప్రమాణాలు కాకపోవచ్చు, కాకపోతే ఎక్కడ ధారలో కొన్ని ఎక్కడైనా పడుతుంటారు. ఆయన వాడినటువంటి అవి ఆయన ప్రయోగాలు వ్యాకరణబద్ధం అంటే సంస్కృత వ్యాకరణానికి వచ్చేసాడు. అందున్ అచ్చట అందున్నచ్చట అనేటువంటిది సంస్కృతంలో ఉన్నది కదా, ఆ సంధిని పాటించాడు. కానీ పూర్తి డివేట్ అయి మాత్రం లేదు. యముడాగమ సంధి ఉన్నది చూడండి, దాన్ని పాటించాడు. అది ఒక్కదాన్ని ఒప్పుకోరు, కానీ మిగతావన్నీ పదప్రయోగాలు చాలా బాగున్నాయి. మీరు అన్నట్టు అన్ని శాస్త్రబద్ధంగానే వ్యాకరణబద్ధంగానే ఉన్నాయి. అది ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి కటకం వారు చెప్పారు, అదే ఏంటంటే సంస్కృత సంధిని అక్కడ పాటించాడు ఆయన, అంతే తప్ప అది తప్పు కాదు అసలు వాస్తవానికి.
అంటే తెలుగు వాళ్ళు ఒప్పుకోలేదు. దాన్ని ప్రౌఢ వ్యాకరణకారుడు సూత్రం చేశాడు చక్కగా. దాన్ని సూత్రం చేశాడు ప్రౌఢ వ్యాకరణకారుడు అన్నమాట. ఇవాళ మనం ఏం చెప్పుకోవద్దాం, గుణ సంధి. నాకు గుణం అయిపోయింది కదా మొత్తం. మనం వరుణప్రహ చెప్పుకున్నాం గురుగారు. తర్వాత లోపశాఖలు చేస్తాను, తర్వాత పూర్వోత్తర సిద్ధం, ఈ రెండు చెప్పుకోవాలి. ఓకే. అది అంటే కృష్ణార్థి ఒక్కసారి చెప్పుకున్నాక అయ్యా ఒక్క క్షణం అయ్యా. అయ్యా ఇప్పుడు ఇందాకటి శ్లోకంలో ఇప్పుడు ఆతపత్ర అనేటటువంటి విభజనతో మనకు అది తెలుస్తుంది. అది వేడిని పోగొట్టడానికి ఉపయోగించేదాన్ని గొడుగు అంటాము. తర్వాత ఏకాతపత్ర అనే పదం వచ్చింది. ఈ ప్రతిభాసి ఎట్లా వచ్చింది అనేది నాకు తోచుతున్నది అనే దానికి భాతి అనేటువంటి ప్రకాశిస్తున్నాడు అనేటువంటి ధాతువుకు అది మరి అది ఇది ఎక్కడి నుంచి ప్రతి ఉపసర్గ చేస్తే ప్రతిభాతి అయింది. ఇంకా ప్రకాశిస్తుంది ఉపసర్గం అర్థం మారిపోయింది, పూర్తి వ్యతిరేకమైంది. తోచుతున్నది అంటున్నా. అవును, నేనంటున్నా ఉపసర్గాలతోని బలాద్ అన్యత్రనీయతే అని ఒకటి ఉంది కదా. ఉపసర్గాలు వస్తే అర్థం అయితే విశేషంగా మారుతుంది, లేకుంటే ఉన్నదాన్ని అట్లానే ఉంచుతుంది, లేదా విశేషంగా చేస్తుంది, లేదా వ్యతిరేకంగా చేస్తుంది, లేకుంటే ఇంకే దాని సంబంధం కూడా అర్థం ఎక్కడికో తీసుకుపోతుంది. ఎక్కడ తీసుకుపోతుంది? ప్రతిభ అన్నప్పుడల్లా ఇలా అర్థం రాదు కదా అయ్యా. ప్రతిభ ఇక్కడ ప్రతిభాస అనేది అంటే తోచడం అని అర్థం. ఇక్కడ అర్థం దీంట్లో వ్యాఖ్యానం ఏం చెప్పారు? తోచడం అనేది చెప్పారు. తోచడం అంతే. ప్రతిభాస అనేది అట్లానే ఉంది. ప్రతిభ అనేటువంటిది అంటే ఈ తోచుట దేనికి సంబంధించింది? విచారమూఢ కాదు, ప్రతిభకు అర్థం వస్తుంది అంటే ప్రతిభ అంటే అర్థం ఏంటి? ప్రతిభ అంటే గొప్పతనం కాదు, నైపుణ్యం, విజ్ఞానం, భాషించడం అని అర్థం. అది ప్రతిభ అదే కదా. తోచడం అంటే మనస్సు తెలివికి సంబంధించింది కదా, తెలివికి సంబంధించింది కదా ప్రతిభ అనేటువంటిది. ప్రతిభ అంటే మంచి తెలివిగలవాడు అని అర్థం. ఈ తెలివిగల అనిపిస్తుంది, తెలివి అన్నట్టు అర్థం. తోచడం అంటే తోచడం, తెలివిలో స్ఫురించడం. స్ఫురణం అనే అర్థం కూడా ప్రకాశించిన అర్థం కూడా వస్తుంది. స్ఫురణం అంటే స్ఫూర్తి. మధ్యం పురుష ప్రథమకి వచ్చినట్టు సరే. భాష అంటే ప్రకాశిస్తున్నావు. భాతి ప్రతిభాంతి, ప్రతిభాసి, ప్రతిభాత, ప్రతిభామి, ప్రతిభావః, ప్రతిభామః. ఇది 3 రూపాయలు పరస్మయ పదులు. కర్తరి లట్లకారం రూపాలు తెలుస్తున్నాయి 3. అర్థం గురించి కదా. మనం సంస్కృతంలో ప్రసంగించడం చేస్తలేము. సంస్కృతం ప్రసంగం చేస్తే ఇంకా బాగుంటుందేమో మాట్లాడిన. కాకపోతే మీ అభిప్రాయాన్ని సంస్కృతం మాట్లాడగలదు, కొంచెం అసలు మాట్లాడకుండా పోతారని భయం. అనుమానాన్ని వ్యక్తం చేయాలి. చెప్పండి, అడగకుండా ఉండేది బాగుంటుంది అనుకుంటే వాళ్ళే కష్టం. లేదు సార్, చేయండి సార్, మేము కూడా ప్రయత్నం చేస్తాం. మెల్లమెల్లగా అలవాటు అయితే అట్లా మాకు కొద్దిగా అవుతుంది. చిన్న పదాలతోటి చిన్న పదాలతోటి మేము కూడా జవాబు చెప్పి ప్రయత్నం చేస్తాం. పట్టుబడేవారు కౌముది
రెండ్రపరహ చెప్పుకున్నాం గురుగారు. కృష్ణార్థి మళ్ళా చెప్పుకుందాం అన్నారు కదా గురుగారు. చెప్పండి కృష్ణార్థి ఒకసారి మళ్ళీ చెప్పండి. కృష్ణార్థి చెప్పుకున్నాం. కృష్ణ ప్రసృద్ధి కృష్ణార్థి కృష్ణ ప్రసృద్ధి అనగా ఆద్గుణ అన్న సూత్ర ప్రకారం అవర్ణానికి అచ్చుపరంగా ఉండగా పూర్వపరములకు గుణము ఏకాదశమే వచ్చును. పూర్వపరములకు అంటే ఈ కృష్ణలో అకారానికి పక్కన ఉన్నటువంటి రుకారానికి పరంగా ఉన్న రుకారానికి గుణం ఏకాదశంగా వస్తుంది అని సూత్రం చెప్తుంది. కృష్ణలోని షకార నకారోత్తరవృత్తి అకారానికి వృద్ధిలోని రుకార రూప అచ్చు పరంగా ఉంది కాబట్టి గుణం రావాల్సి ఉండగా గుణం అనగా ఏంటి అని ప్రశ్నించుకుంటే అదేం గుణ అన్న సూత్రంలో అకారం ఏకారం ఓకారం ఈ మూడు గుణాలను చెప్పుకున్నాం. ఈ మూడిట్లో ఏది రావాలి అంటే స్థానేంతరత మహాసూత్రం ప్రకారం పెడితే కనుక స్థాన సామ్యం వర్ణం రావాల్సి ఉండగా అకార ఏకార ఓ వర్ణాలలో అకారం ఏకారం ఓ వర్ణాలలో ఏది రావాలి అంటే స్థాన సామ్యం అధికంగా ఉన్నది మాత్రమే వస్తుంది. ఇప్పుడు అకారం ఏకాదశం వస్తుంటే ఉరండ్రపరా సూత్రం ప్రకారం రుకారానికి లూకి వచ్చేటువంటి అన్నులకి రపరం లపరం ల పరంగా రావాలి అని అనుకున్నాం. ఇప్పుడు ఇందులో ఆదేశంగా వచ్చి అకారమును రపరం వచ్చినట్టయితే కనుక కృష్ణ ప్లస్ అర్ ప్లస్ ధి కృష్ణార్థి అన్న రూపం ఏర్పడింది. రకారం వస్తే కనుక అది రకారం వచ్చినప్పుడు అర్ వస్తుంది అనుకున్నాం కాబట్టి రుకారానికి బదులుగా రు అంటే లా అనుకున్నాము. రెండిటికి రూకి లూకి రెండింటికి అది సంజ్ఞ అవుతుంది అనుకున్నాము. దాన్ని బట్టి రా పరమయ వచ్చినప్పుడు కృష్ణ ప్లస్ రా అనేది దానికి అకారంతో కలిసి వస్తుంది కాబట్టి అర్ అయ్యి కృష్ణ అర్ ప్లస్ ధి కృష్ణార్థి అన్న రూపం సిద్ధిస్తుందని నమ్ముతున్నాం. ది కృష్ణార్థి ఎలా రూపం సిద్ధిస్తుందో తర్వాత ఇలాగే అంటే ఈ రెండో ఉదాహరణకు వస్తే తర్వాత ఉదాహరణకు వస్తే తవల్కార అనే రూపం కూడా మనం అన్న ఇది కూడా మనం చర్చించుకున్నాం. తవ ప్లస్ లుకార అని ఉంటే కనుక దీని లాగానే ఆద్గుణ సూత్రం ప్రకారం అవర్ణం మీద అచ్చుకు పరంగా ఉండగా పూర్వపరాలకు గుణం ఏకాదశమే వస్తుంది అనుకున్నాం. మళ్ళీ గుణం అంటే ఏమిటంటే ఈ తవలోని వకారోత్తర అకారానికి లుకారంలోని రుకారానికి అచ్చుపరంగా ఉంది కాబట్టి గుణం రావాల్సింది. గుణం రావాలంటే మరి ఏమిటి గుణం అంటే గుణం ఏమిటి అంటే అదేం గుణ అకారం ఏ ఓ ఈ మూడు గుణాలు అని అనుకున్నాం. అది ఈ మూడు ఉంటే మరి వీటిలో ఏది రావాలి? మూడిట్లో ఉన్నప్పుడు స్థానేంతరత మహాసూత్రం ప్రకారం స్థాన సామ్యం మళ్ళా రావాలి అనుకున్నాక అకారం ఏ ఓ వర్ణాలలో అకారాన్ని స్థాన సామ్యం అధికంగా దేనికి ఉంది? ఈ దీనికి ఉంది, ఈ లకారానికి ఉంది కాబట్టి ఉరండ్రపరహ మళ్ళా రుకారం ఎలాగంటే ఉరండ్రపరహలో రుకారం లుకారం పైన వచ్చు అన్ను ఆ ఈ ఊ వర్ణాలకు ల పరంగా రావాలి అనుకున్నాం కాబట్టి ఆదేశంగా వచ్చు అకార గుణానికి అవసరమైన తవ ప్లస్ అల్ ప్లస్ కార తవల్కార అన్న రూపం ఏర్పడుతుందని మనం ఇంతకుముందు నేర్చుకున్న పాఠంలో చర్చించుకున్నాం. అది ఈ ఉరండ్రపరహకు సంబంధించిన దాని తర్వాత లోపశాఖలు చేశాం గురుగారు. చెప్పండి. అయితే ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళా ఈ లోపశాఖలు చేస్తా అన్నది లోపశాఖలు చేశారు. లోపశాఖలు చేశారు. ఈ సూత్రం ఏం చెబుతోందంటే అవర్ణపూర్వయో పదాంత యోర్ లోపో వా అసిపరే అని సూత్రానికి వృత్తి. ఏమిటంటే అవర్ణం పూర్వంగా ఉన్నటువంటి పదాంతంలో ఉన్న యకారం వకారాలకు అస్పరంగా ఉంటే ఆ రెండిటికి లోపం వస్తుంది అనేది ఈ సూత్రం చెప్తోంది. ఏమిటి? అవర్ణం పూర్వవర్ణంగా ఉండి పదాంతమును ఉన్నటువంటి యకార వకారాలకు లోపం అస్పరంగా ఉంటే వస్తుంది అన్నది సూత్రం చెప్తోంది. ఇందులో ముందు ఇవి ఏమిటో చూస్తున్నాం. అవర్ణం పూర్వయో అంటే
పదాంత దేనికి సూత్రాలకి ఏమిటి నియమాలు ఏమిటి? యకారం వకారం పదాంతంలో ఉండాలి ఒకటి, దానికి ముందు అవర్ణం ఉండాలి రెండు, మూడవది ఈ పదాన్ని అంచెములై ఉండాలి, పదం చివర ఉండాలి, నాలుగో నియమం ఏంటంటే వాటి అశ్వరంగా ఉండాలి అన్నది ఈ 4 సూత్రాలు. ఏమిటి అశ్ అంటే ఏమిటి అనుకుంటే కనుక అశ్ అనేది అదొక ప్రత్యాహారం, అందులో కలిసిన ఏమిటి హయవరల అచ్చులు, హయవరల వర్గతృతీయ చతుర్థ పంచమవర్ణాలు ఇవి ఎందులో కలిసినాయి. మనం ఒకసారి ఐ ఊ రు లు ఏ ఓం ఐ ఔ హయవరల ఞమగణనం జబగడద జబగడద ఇవి అందులో కలిసి ఉన్నటువంటి వర్ణాలు. ఇంకా స్పష్టంగా రావాలంటే చెప్పుకో గురుగారు. లేని వర్ణాలు ఏవి? రాని వర్ణాలు లేని వర్ణాలంటే ఇక్కడ జబగడ దశతో ఆగిపోతున్నాం అండి. ఖప చటత చటత అవి లేవు అందులో. ఖప చటత చటత శశసర్ హల్ అవి లేవు. కపై శశసర్ హల్. ఇంకా అదే చెప్తున్నాను. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అచ్చులతో పాటు కచడిత వర్గంలోని 3, 4, 5 వర్ణాలు ఎవరల అవర్ణం, తర్వాత ఈ అశ్వర్ణ పరంగా ఇవి వర్ణాలు. అంటే అచ్చులు ప్లస్ కచడిత వర్గంలోని తృతీయ చతుర్థ పంచవర్ణాలు. అంటే ప్రథమ వర్ణం ద్వితీయ వర్ణం లేవు. తర్వాత ఈ శశసర్ హల్ అవి లేవు అందులో. ఇవి ఇందులో వచ్చేటువంటి రాని ఉంది. లా ఉందని చెప్పాను. హయవరలా ఉందండి. హయవరల వర్గ తృతీయ చతుర్థ పంచమవర్ణాలు ఇవి ఉన్నాయి గురుగారు. అచ్చులు హయవరల వర్గ తృతీయ చతుర్థ పంచమవర్ణాలు ఇవి ఉన్నాయి. లేనివి కప చటతవు కపై శశసర్ హల్ ఇవి లేని విధులు. ఇవి ఉండవి లేనివి అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇవి చర్చించినప్పుడు మనం ఇంతకుముందు నేర్చుకున్న ఒక సూత్రానికి దీనికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. వెళదాం. ఇందులో మనం ఈ సూత్రం నేర్చుకున్నప్పుడు ఏం చెప్పుకున్నామంటే మన్యవే ప్లస్ ఉతోత అన్న ఉదాహరణ గురించి మాట్లాడుకున్నాం మనం. ఈ మన్యవే ఉతోత అన్న చోట ఏం రావాలి? ఈ ప్రథమంగా వచ్చే సూత్రం ఏమిటి? ఏచోయవాయవ సూత్రం ప్రకారం రావాలి మనకి. అయి వచ్చి మన్యవ. ఇప్పుడు ఐ వచ్చి నియమాలు ఉన్నందువల్ల యకారం లోపం వస్తే కనుక మన్యవై అయి వస్తుంది. ఏకారానికి అయి వస్తుంది కదా. మనం అంతకుముందు ఏచోవాయవాలు నిర్ణయం చర్చించుకున్నాం. ఏకారానికి అయి వస్తుందని చెప్పి. కాబట్టి మన్యవయ ఉతోత అని రావాలి. ఇక్కడికి అయితే ఈ అకారం మన్యవలో అకారం ఉంది, దాని పక్కన యకారం ఉంది. దీని ప్రకారం ఇప్పుడు అనుకున్న సూత్రం ప్రకారం లోపహ శాఖలు చేసే సూత్రం ప్రకారం ఈ యకారానికి లోపం వచ్చి మన్యవ ఉతోత అన్న రూపం రావాలి. ఇది ఇక్కడ అనుకున్నది. అయితే దీనికి మనం ఇంకా ఒక 2 ఉదాహరణలు కూడా మనం చెప్పుకున్నాము. హరే ప్లస్ ఇహ అన్న చోట కూడా అన్న సూత్రం హరే ప్లస్ ఇహ అన్న చోట కూడా మనం నిర్ణయించున్నాం. ఏచోయవాయ సూత్రం ప్రకారం ఏచులకు అచ్చుపరంగా ఉండగా ఏచులు ఉన్నాయి ఇక్కడ. ఏచ్ అంటే హరేలో ఏకారం, ఏచులు అచ్చు అంటే ఇకారం, ఈ 2 ఉన్నాయి. కాబట్టి క్రమంగా ఐ అవ్ ఆయ్ ఆవ్ ఇవి ఆదేశం క్రమంగా వస్తాయి అనుకున్నాము. కాబట్టి హరేలోని రకారోత్తరవతి ఏకారానికి ఏచులోని ఇహలో ఏచులకు ఈ ఇకారం అచ్చు ఉంది. కాబట్టి అప్పుడు ఐ ఆదేశంగా వచ్చి హరై ప్లస్ ఇహ అన్న సూత్రం రావాలి. అయితే ఇక్కడ ఈ లోపశాఖలు చేస్తా అన్న సూత్రం ఎంటర్ ఏం చేస్తుందంటే ఈ యకారానికి లోపం చేస్తుంది. యకారానికి లోపం చేస్తే హర ప్లస్ ఇహ అన్న రూపం మిగులుతుంది. ఎందుకని ఇక్కడ ఈ లోపశాఖలు చేస్తా ఎలా వస్తుంది? అకారం ఉంది, దాని నియమాలు ఏం చెప్పుకున్నాం? హరలో హరై రకారం పక్కన అకారం ఉంది, చివర యకారం ఉంది, పదాంతంలో ఉంది అది. తర్వాత దాని పక్కన ఏముంది? అశ్వపరంగా ఉంది ఇహ. ఈ రూప అచ్చులు అనుకున్న ఈ అచ్చు అంటే ఏమనుకున్నాం ఇందాక మనం? అచ్చులు స్వర్గ తృతీయ చతుర్థ పంచమవర్ణాలు హయవరల ఇవి అనుకున్నాం. కాబట్టి ఈ ఇహలో ఇకారం అశ్లో ఉన్నది, అశ్వపరంగా ఉంది. కాబట్టి ఈ యకారానికి లోపం వచ్చి హర ఇహ అన్న రూపం రావాలి అని చెప్తుంది. అవర్ణపూర్వమైన హరయలోని యకారానికి ఇహలోని యకారానికి అశ్వపరంగా ఉంది. కాబట్టి యకారానికి లోపం వచ్చి హర ప్లస్ ఇహ అని వస్తుంది అని
నిర్ణయించుకున్నాం. అయితే ఇక్కడ ఇది లోపో వా అసిపరే అన్న ఆ పా అన్న పదం ఉంది ఇక్కడ. అందరూ వా అంటే ఏమనుకున్నాం మనం? వికల్పం. కాబట్టి ఇది వికల్పంగా ఉంది అన్నది ఇందాక అక్కడ ఆపామది, ఇక్కడ మాట్లాడుకుంటాం ఆ వికల్పం గురించి. వికల్పం కాబట్టి హర ఇవ రావచ్చు, లేదా హర ఇవ అంటే యకార పూర్వం యకారం వకారం హర ఇవ అని కూడా రావచ్చు అన్నమాట. ఇది ఈ లోపశాకల్యస్య అన్నది చెప్పడం వస్తుంది. కాబట్టి ఇది ఇంతవరకు ఇంతేనా ఉన్నది. ఇంట్లో 2 స్థానాలు కూడా ఒకే ఉన్నాయి కాబట్టి నిరాకరించి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు ఇదండి. అయితే దీనికి మరొక నియమం ఉన్నది. అంటే పూర్వత్రా సిద్ధం అన్నటువంటి తర్వాత గురుగారు అది కంటిన్యూ చేయాలని ఇక్కడ ఆపనండి. టైం గడిపోతుంది. మళ్ళీ దీని మీద మళ్ళీ ఒక్కసారి పూర్వత్రా సిద్ధం గురించి అంటే ఇప్పుడు మన ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఇక్కడ మనం చెప్పుకునే విషయం గుణసంధి గురించి చెప్పుకుంటూ వస్తాం. మధ్యలో దీన్ని దూర్చాము. ఎందుకు తీసుకుని వచ్చింది అంటే హరైహ అనే చోట యకారం లోపిస్తే, హరయ్యలో యకారం లోపిస్తే హరైహ అన్నప్పుడు గుణం వస్తుంది కదా అనేటువంటి ఇక్కడ అనుమానం, అపవాదం కలిగించడానికి సూత్రం చెప్పబోతున్నాం. పూర్వోత్తర సిద్ధం అని దాని గురించి వివరించబోతుంది. పూర్వోత్తర సిద్ధం గురించి చెప్పాను, మళ్ళీ దాని గురించి వివరణ పోవాలి. దాన్ని రేపు చెప్పుకుందాం. ఏంటో ఇప్పుడు చెప్పిన వాటిలో ఏమైనా అనుమానాలు ఉంటే ఒకసారి అడగట్టే. హరే ప్లస్ ఇహ అన్నప్పుడు హరేలో రేఫోత్తరవర్తి ఏకారానికి ఇహ అనేటువంటి ఇకార రూప అచ్చుపరంగా ఉంది గనక ఏచోయవాయవా సూత్రం ప్రకారంగా హరే ఇహ యకారం వచ్చి హరయ్య ఇహ అవుతుంది. ఇక్కడ మనకి ఈ సూత్రం వచ్చింది ఏంటంటే లోపశాకల్యస్య సూత్రం ఏం చెప్తున్నది? పదాంతమైనటువంటి యవలు అంటే యకారం కానీ వకారం కానీ ఉన్నటువంటి అంటే పదం కావాలి. ఆ పదాంతమైనటువంటి వర్ణాది యకార వకారాలు ఉండాలి. దానికి పరంగా అష్ ఉండాలి. దాని ఇక్కడ పూర్వం ఉండాలి. వర్ణ పూర్వయో పదాంతయో కదా, పైన ఆకారం ఉండాలి. అంటే యకార వకారానికి పూర్వం ఆకారం ఉండాలి. అంటే అవు ఉండాలి అక్కడ. పదాంతమైనటువంటి యకార వకారం, దానికి పూర్వం యకార వకారం కూడా ఆకారం ఉండాలి. దానికి పరంగా అష్ అంటే చెప్పుకుందాం ప్రథమ ద్వితీయ వర్ణాల్లోనూ షస్సులు లేనటువంటి మొత్తం హలులు, అచ్చులు హలులు. అంటే ప్రథమ ద్వితీయ కాక చ టట తత పాప షస్సులు ఇవి మాత్రమే లేనటువంటి మొత్తం అచ్చులు హల్లులు. అవి పరంగా ఉంటే ఈ యకార వకారాలకు వికల్పంగా లోపం వస్తుంది అని సూత్రం చెప్పడం ద్వారా లోపం వస్తే హర ఇహ అని, లోపం రాకపోతే హరయ్య ఇహ హరయ్య. లోపం వచ్చిన తర్వాత ఆద్గుణ సూత్రానికి అవకాశం ఉంది కదా ఇప్పుడు. కనుక హరయ్య అన్నప్పుడు ఆద్గుణ తీసుకోవచ్చు కదా అని అంటే దానికి సంబంధించినటువంటి తర్వాత సూత్రం వివరణ చెప్పుకోగలరు. దాన్ని ఆపేదానికి కదా. నది మీద మీకు ఇంకా విశ్లేషణ వివరణ ఏమైనా చెప్పాల్సి ఉంటే అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు గుణసంధికి అపవాదం అంటే హర ప్లస్ ఇహ కాబట్టి గుణం రావాలి, దానికి అపవాదంగా ఇది చెప్పుకుంటున్నామా సార్? గుణ వస్తువు ఉంటే దాన్ని కాదని పూర్వోత్తర సిద్ధాన్ని సూత్రం చెప్పబోతుంది. హర ఎందుకు అవుతుంది? హరే కదా. హరేకే ఏత్వానికి మనం ఏచో యవ చెప్పుకుని అయవ చెప్పుకుంటాం. ఇప్పుడు హరయ్య సూత్రం గుణసూత్రం గుణం ఏం చెప్పింది? అవర్ణాది అచ్చిపరి అన్నాం కదా. హరాలు అకారానికి ఈ ఇహాలో ఇకారం పరంగా ఉంది. ఉపేంద్ర అయింది కదా. అయి వచ్చిన తర్వాత హరై అవుతుంది కదా, పుల్లే కదా. యకారం లోపించాం కదా. లోపించిన తర్వాత లోపించిన తర్వాత ఈ లోప శాకల్యస సూత్రం ద్వారా లోపించిన తర్వాత గుణం రాబోతుండగా లోప శాకల్యస
గుణం వచ్చేది రెండో స్టేజ్ లో గుణం ఎంటర్ అవుతుంది. రెండో స్టేజ్ లోపము రాకపోతే ఓకే, దానికి ఏం అవసరం లేదు. అరే ఇహ అయిపోతుంది. అరే ఇహ ఇష్టం ఇహ. ఫస్ట్ స్టేజ్ లో గుణానికి అవకాశం లేదండి. హరయే విష్ణువు చోట ఎందుకు చెప్పుకోలేదు ఈ సూత్రాన్ని? అంటే అది పదత్వం లేదు ఇక్కడ పదాంత నియమం ఉంది. అక్కడ హరే అయినప్పుడు ఏక చేస్తేనే హరే పదం అయింది కనుక అక్కడ ఈ సమస్య ఉండదు, రాదు. ఇప్పుడు హర ఇహ అన్నప్పుడు హరే అని ఒక పదం అయింది, ఇహ అనే రెండో పదం, రెండు పదాలు. ఛందస్సు చెప్పినట్టుగా వృత్తం విషయంలో ఈ పదం వేరే పదం, ఆ పదం వేరే అయినప్పుడు ఈ చర్చ వస్తుంది. అట్లా లేకుంటే ఎన్ని వాళ్ళు చెప్పినా ఇట్లా దర్శనం వస్తుంది. ఎవరన్నా చూడండి, అప్పుడు అర్థమైనట్టు అనిపించింది 2-3 సార్లు. అయిపోయింది అనుకున్నాం, కానీ మళ్ళీ అది 2-3 రిపీట్ చేస్తా కానీ మళ్ళీ కాలేదు. ఇప్పటి కానీ కాదు, ఇప్పుడు మాత్రం ఉంది. అందుకరికే ఈ చరవణం అనేది చరవడం అనేది కారణం అదే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటేనే మనకు బాగా అర్థమైంది. సరే, మరి ఇక్కడికి ఆపేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ కూడా శుభరాత్రి. ధన్యవాదాలు. అందరూ కూడా ఆపండి వారు. ధన్యవాదాలు. నమస్కారం. ఏం చేస్తాను.